హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్లో ఇంకా ఫస్ట్ మనకి మామిడికాయలే ప్రిఫరెన్స్ ఎక్కువ. మామిడికాయలతో ఇన్స్టెంట్గా పచ్చళ్ళు రెసిపీస్ అనేవి మనం ప్రిపేర్ చేయొచ్చు. ఫర్దర్గా రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా పచ్చడి అనేది ప్రిపేర్ చేసాము. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉండిద్ది. అండ్ ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసి మినిమం 1 to 3 months వరకు మనం బయటే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మామిడికాయలకి ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంత సైజ్ మామిడికాయలే మనకి అవైలబుల్గా ఉంటాయి, కానీ చాలా పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకుందాము. ఇలా అన్ని ఫైన్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము వీటి మొత్తాన్ని కూడా పోపు పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్ని కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మీడియం ఫ్లేమ్లో మనం పోపు అనేది వేసుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అవి మంచిగా డాష్ చేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత వెల్లుల్లిపాయలు 4 పీల్ ఆఫ్ చేసేసుకున్నవి, 1 ఎండుమిర్చి సీడ్స్ తీసేసుకున్నవి ఇలా లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత కరివేపాకు, తర్వాత మనం ఫైన్గా చాప్ చేసేసుకున్న మామిడికాయ అండి. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసేయాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, ఫ్యూ సెకండ్స్ ఆయిల్లో మనం మగ్గనిచ్చుకుందాము. సో నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసేసుకున్నాను కదా ఫ్రెండ్స్, దానికి మనం క్వాంటిటీ వేస్తున్నాను. సో మీరు ఎక్స్ట్రా తీసేసుకోవాలనుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉండేది మామిడికాయ ముక్కల పచ్చడి, ఇన్స్టెంట్ పచ్చడి. ముక్కలు బాగా మగ్గి ఆయిల్ మొత్తం కూడా ఫ్లాట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం కారం యాడ్ చేద్దాం. 2 టీ స్పూన్స్ కారం, కారం వేసిన తర్వాత మిక్స్ చేసేసి ఫ్లేమ్ లో చేసేయండి. లో ఫ్లేమ్లో ఫ్యూ సెకండ్స్ అలా వదిలేసేయండి. మూత మట్టుకు పెట్టొద్దు. సో ఇలా ఓపెన్గా పెట్టేసేయండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే. ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఉప్పు కూడా టేస్ట్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మిశ్రమం మొత్తం కూడా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి వచ్చేసి మీరు మినిమం 1 month వరకు స్టోర్ చేయవచ్చు బయటే. సరేనా? ఇప్పుడు మనకి ఇదైతే 2 daysలో అయిపోయిద్ది. ఇలా మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తూ ఉండండి. ఈ సమ్మర్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ప్రెజెంటేషన్ రెడీ అయిపోయింది. సో మామిడికాయతో మనం ఎన్నో రకాల రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు. ప్రెజెంట్ నేను స్టార్టింగ్ ఇప్పుడు వచ్చిన మామిడికాయలతో మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ ప్రిపేర్ చేసి మీతో షేర్ చేశాను. ఫర్దర్గా నేను మామిడికాయతో చాలా వెరైటీ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తాను. వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్లో మనం మామిడికాయని ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా మామిడికాయతో కొన్ని స్పెషల్ పచ్చళ్ళు, స్పెషల్ కర్రీస్ అనేవి ఈ సమ్మర్ మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. తప్పకుండా మీరు ఈ వీడియోస్ని చూసి ఆదరించండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సీజన్ మొత్తం కూడా, ఈ మ్యాంగో సీజన్ మొత్తం కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాము రెసిపీస్తో టేస్టీగా. ఓకేనా? సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.